అంటే మీరు ఇప్పుడు అన్నట్టు శాంతి ట్రాప్ అయ్యుండొచ్చేమో అంటున్నారు. శాంతిని ట్రాప్ చేసేటువంటి పరిస్థితి వచ్చిండిద్ది అంటారా? అంటే అక్కడ ఉన్నటువంటి పవర్, అధికారం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రకమైన ట్రాప్ జరిగి ఉండేటువంటి అవకాశం ఉండిద్ది అంటారా? ఉండి చుట్టొచ్చాం సార్. ఎందుకంటే అది అప్పటికే వైజాగ్ డిస్ట్రిక్ట్ రాజధానిగా ప్రకటించారు. భూములు, రాజకీయాలు, పొలిటికల్ ప్రెషర్స్ ఉండుండొచ్చాము. ఓకే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్. తను ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి ఆ ట్రాప్ లో పడి ఉండొచ్చా? మేబీ సార్, మేబీ, ఐఎమ్ నాట్ షూర్. అంటే పవర్, ఫైనాన్స్ ఈ రెండింటి నేపథ్యంలో తన ట్రాప్ లోకి వెళ్ళుండొచ్చేమో. ఓకే, దీనికి సంబంధించి అంటే ఈ జరిగినటువంటి అంశాలు వీటి మీద మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటున్నారు. అట్లాగే సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, ఇందాక ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఆడియో రికార్డులో, నేను 11 నెలలు విజయసాయి రెడ్డి గారితో కలిసి ఇక్కడ గీత యూనివర్సిటీని భూమి కొట్టించాము. ఐ డోంట్ నో కొట్టించడం అంటే ఏందో నాకు తెలియదు. అంటే మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద నెక్సస్ బిట్వీన్ దిస్ త్రీ పీపుల్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో అనేది. ఇప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు అసలు, ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎవరో తెలియదు, ఈ మెడికల్ రికార్డ్ చేస్తే కానీ తెలియదు, ఈమెనేమో నా భర్త అంటది, నేను పెళ్లి చేసుకున్నా అంటది. ఆయన గీతం అంటున్నాడు, ప్రేమ సమాజం అంటున్నాడు, అదేవిధంగా దస్పల్లా భూములు అంటున్నాడు. ఎక్కడైతే జరిగినాయో వాటన్నిటిలో నేనుండి వాటన్నిటినీ నేను యాక్షన్ తీసుకున్నాను. ఆ సమయంలో ప్రేమ సమాజం భూముల విషయంలోనే నాకు తనతో పరిచయం ఏర్పడింది. సాయిరెడ్డి గారి దగ్గరికి అప్పుడు కలిసామని చెప్తున్నారు. సాయిరెడ్డి గారు ఇందాక అన్నటువంటి మాట ఏంటంటే, ఆమె ఎప్పుడో 1-2 సార్లు ఒక ఆఫీసర్గా వచ్చి ఉండిద్ది, అంతే, మాట్లాడినంత మాత్రాన మీరు మాకు రిలేషన్షిప్ కడతారా, మాకు మీ మీద ఇది కలుగుతారా అంటున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్, అంటే ఒక ఆఫీసరు ఒక పొలిటీషియన్ మధ్య ఉన్న రిలేషన్ కనపడిందా, లేక ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి ఆ రిలేషన్ కనపడిందా? యాక్చువల్గా సార్, నేను చదవడం నవోదయ స్కూల్లో చదవడం వల్ల నేను ఐఎమ్ పర్సన్ ఆఫ్ వెరీ డెమోక్రటిక్ పర్సన్, స్వేచ్ఛాయుధంగా బతకాలనే వ్యక్తిని, సెక్యులరిస్టిక్ పర్సన్. సో నేను ఎప్పుడు శాంతిని అనుమానించలేదు, శాంతికి ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాను. కాబట్టి అమ్మాయి లా చదివించాను, జాబ్ నేను ఎంకరేజ్ చేశాను. ఓకే, ఐఎమ్ సచ్ ఎ పర్సన్. మీరే చదివించారు? నేనే చదివించాను, నేనే డౌరీ లేకుండా. షీ ఈజ్ వెరీ పూర్ గర్ల్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2013. ఒక హట్ నంద్యాలలో ఒక పూరి గుడిసె, నేనే చదివించి నేనే పెళ్లి డౌరీ లేకుండా పెళ్లి చేసుకొని చదివించాను. సో నాకు ఎటువంటి ఇది డౌట్ పడే వ్యక్తిని అయితే కాదు. ఓకే, శాంతి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అట్ క్యారెక్టర్. నాకున్న ఆ ప్రయాణంలో నాకు తెలిసింది. మరి ఎక్కడ అటెంప్ట్ అయిందో ఏమైందో ఐ డోంట్ నో, సంథింగ్ వెంట్ రాంగ్. అది ఇర్రివర్సిబుల్ అయిపోయింది అది. ఓకే, ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి దాంట్లో అంటే ఇందాక మీరు సుభాష్ రెడ్డి అన్నారు, ల్యాండ్ వివాదాలు, వాటికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? అంటే తను ఎంతవరకు ఆస్తులు సంపాదించింది అనేది మీకు ఏమైనా డౌట్ ఉందా? సుభాష్ రెడ్డి గారు సార్, తను శాంతికి అయితే విశాఖపట్నంలో 75 lakhs ఫ్లాట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ తాడేపల్లి విల్లా ఉంటుంది. అదే విజయసాయి రెడ్డి గారు అని చెప్పింది నాకు మొన్న 1 week కింద డాక్యుమెంట్ దొరికింది. డాక్యుమెంట్లో పోతిరెడ్డి సుభాష్ పేరు ఉంది. ఐ డెంట్ అండర్స్టాండ్ అది ఇప్పుడు, అది ఏందో కొత్త లాజిక్ నాకు అర్థం కాలేదు. సో అది ఒక 3-4 crores ఏమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద రేట్, 4 crores 5 crores వచ్చింది. ఇప్పటి వరకు తెలిసింది ఈ 2. ఓకే, ఇంకా ఉండొచ్చు అంటారా? ఇంకా నేను విన్నది మరి ఏడున్నో, మరి ఈ అమ్మాయి ఇంకొకటి ఏదో కట్టిస్తున్నారు అనేది, ఆ బాబు కోసం ఎవరు కట్టిస్తున్నారో తెలియదు. మరి ఆ బాబు కోసం ఎవరు కట్టిస్తున్నారు ఒక విల్లా, ఓకే, టైపు అదే ఏరియాలో. ఓకే, తాడేపల్లి సీఎం గారింటి దగ్గర, జగన్ గారింటి, అక్కడ కూడా ఇల్లు కట్టిస్తున్నారు ఆ బిడ్డ కోసం. ఆ బిడ్డ ఎవరు కట్టిస్తున్నారు? మీరు కట్టించట్లేదు కదా? నేనే తెలియదు సార్. మీరు కట్టించట్లేదు? మరి కట్టించకపోతే ఎవరు కట్టిస్తారు? అది తెలియదు సార్. ఎవరైతే ఆ బిడ్డకి తండ్రి అని అనుకుంటున్నారు వాళ్ళు కట్టిస్తుండొచ్చు మరి. ఓకే, సరే. ఇప్పుడు మీరు ఇందాక 2 పాపలు చెప్పారు, ఏంటి వాళ్ళకి ఇప్పుడు రేపు ఏం సమాధానం చెప్తారు, ఏంటి వాళ్ళని? అదే సార్, నేను ఇప్పటికి కూడా నాకు నేను ఈ ప్రయాణంలో 2 సార్లు ఏడ్చాను సార్. నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఈ ప్రయాణంలో 2 సార్లు ఏడ్చాను. ఒకటి, ఫస్ట్ టైం ఆ బేబీని చూపించి, నీ బేబీ కాదని అమెరికా నుంచి ల్యాండ్ అయిన తర్వాత వైజాగ్ హోటల్లో చూపించాను. లిటరల్గా ఐ క్రైడ్. ఆ రోజు పెద్ద పాపని గుండెల మీద వదలబుద్ధి కాలేదు. నాకు ఐ నీడ్ వామ్త్, నాకు ఆ వెచ్చదనం కావాలి. పెద్ద పాపని వదలలేకపోయింది సార్. అసలు పాపకి ఏం చెప్పాలి ఫ్యూచర్లో, అంటే వాట్ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్ ఇది. అంటే ఫ్యూచర్లో నేను ఎట్లా ఆన్సర్ చేయాలి పాపకి? ఆ పాప అడిగిన, అమెరికాకి ఎందుకు పోయినావు డాడీ అని చెప్పింది. అమెరికాకి ఎందుకు పోయినావు డాడీ అంటే ఏం చెప్పాలి సార్ నేను? అమెరికాకు ఎందుకు పోయినా ఏం చెప్పాలా నేను? మిమ్మల్ని నమ్మిపోయాను తల్లి అని చెప్పాలన్నా, మీ అమ్మ నమ్మిపోయానని చెప్పాలన్నా? నేను ఆ పాపని ఆ రోజు హోటల్ డాడీ నీతో ఉంటానంటే హోటల్ తీసుకొచ్చాను సార్. నేను లిటరల్గా చెప్తున్నాను, నేను ఆ పాపను వదలలేకపోయాను సార్. నేను ఎంత తప్పు అయిపోయింది తల్లి, నమ్మాను దాన్ని, ఇట్లా నా చేసేది. ఆ పాపకి నేను ఏం ఆన్సర్ చేయాలి ఫ్యూచర్లో? ఆ పాప తప్పు చేయలేదు కదా,
చిన్న పాప, ఇద్దరు పాపలు నాకు. లిటరల్ కాదు వచ్చి చాలా ఏడ్చాను సార్, నేను చాలా ఏడ్చాను. పెద్ద పాప అది తెలియదు కదా సార్, కడుచుకుంటూ దూరం వెళ్తాను. నేను అత్తుకున్నాను, తల్లి నీకేం ఆన్సర్ చేయాలి నేను, భవిష్యత్తులో నీకేం చెప్పాలి నేను రాబోయే కాలంలో. చిన్నపిల్లవి 8 ఏళ్ళు, నేను ఏం ఆన్సర్ చేయాలి నీకు ఫ్యూచర్లో? తల్లిని ప్రేమించలేని పరిస్థితిలో చేసుకునే సిచ్యువేషన్, ఆడపిల్లలకి ఏం చెప్పాలి? పడరాని మచ్చబడింది సార్ అది. తల్లికి గుర్తురాలేదు ఇది. తల్లిని చంపలేను, నేను చచ్చిపోలేను, పిల్లల్ని చంపుకోలేను. ఏ తండ్రికి రాకూడదు సార్ ఈ బాధ. నిజంగా చెప్తున్నాను, లిటరల్గా ఐ క్రైడ్ విత్ హార్ట్ఫుల్. ఆ రోజు చాలా ఏడ్చాను ఆ హోటల్లో. నా బాధ ఎవ్వరికి రాకూడదు సార్, నా బాధ ఎవ్వరికి రాకూడదు. సారీ అండి, మీ ఆవేదన అర్థమవుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ మదన్ గారు. పద్ధతి కాదు సార్, ఒక స్త్రీ మూర్తులు ఇలా చేయాల్సిన పద్ధతి కాదు. ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలి, ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలి. ఇది కాదు కదా సార్ ఆన్సర్ చేయాల్సిన పద్ధతి. నేను 40 ఏళ్ళు కష్టపడి చదువుకున్నాను. నా లైఫ్ నాకు కావాలి ఇప్పుడు, నా లైఫ్ ఇప్పుడు నాకు కావాలి. నాకు అమ్మాయి, నాకు లైఫ్ ఎక్కడ ఉంది? నాకు లైఫ్ ఎక్కడ ఉంది? నాకు లైఫ్ కావాలి ఇప్పుడు, నాకు జీవితం కావాలి. నాకు ఎవరు ఇస్తారు? నా పిల్లలకి ఆన్సర్ చేయాలి. నా పిల్లలు ఏం తప్పు చేశారు? నాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. నా పిల్లలు ఎవరు? దీనికి తండ్రి ఎవరు? వాడిని వదలండి, నేను వాడిని వదలండి. నాకు తండ్రి కావాలి ఇప్పుడు, నాకు తండ్రి ఎవరు కావాలి? వాడు నేను ఏం ఆన్సర్ చేయాలి? నా పెద్ద పాప తప్పు చేయాలి, నా పెద్ద పాప నాకు ప్రాణం, చిన్న పాప అంటే ప్రాణం, కవల పిల్లలు, ఇద్దరు కళ్ళలు అంటారు నాకు. నేను ఏం ఆన్సర్ చేయాలి వాళ్ళకు? భవిష్యత్తు 40 ఏళ్ళు నేను బతికేది, వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏం ఆన్సర్ చేయాలి? నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు అంటుంది పాప. నేను ఏం చెప్పాలి? రేపొద్దు నా పాపని, రేపొద్దున చిన్న తప్పు చేస్తే భర్త ఏమంటాడు సార్ భర్త? అంతే కదండి, వాళ్ళ పిల్లలకు పెళ్ళి అయ్యే టైంకి వస్తే వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా చేసింది సార్ ఈ అమ్మాయి? తిక్కపని కాకపోతే డబ్బు తక్కువ, చదువు తక్కువ, జ్ఞానం తక్కువ, నాకు అందం తక్కువ. ఏంటి సార్ ఇది? ఆశకు ఒక అద్దు లేదా? ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాను. ఒక తండ్రి పడుతున్న ఆవేదన మీ బాధ. లేదు సార్, ఏ తండ్రికైనా ఆడుకోవాలంటే ప్రాణం ఉంటుంది. నేను అనాథగా పెరిగాను. నన్ను 2 years ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. నన్ను ఈ భారతదేశ ప్రభుత్వం నన్ను కాపాడుకుంది సార్. నన్ను భారతదేశ ప్రభుత్వం కాపాడుకుంది. నా అణువు, నా ఇల్లు, నా నవోదయ స్కూల్లో చదివించుకుంది. ప్రతి అణువు గవర్నమెంట్దే, ప్రతి అణువు గవర్నమెంట్దే. ఇంత పవిత్రమైన దేశంలో ఇటువంటివి జరిగేది. పోనీ ఈమెమో వాళ్ళకి ఏమైంది? ఆ విధవలకు వాడు ఎవడన్నా కానీ, హూవర్ ఇట్ మే బి, హౌ డేర్ దట్ టు టచ్ వైఫ్ ఆఫ్ అదర్ పర్సన్? అదే వాళ్ళ భార్యను టచ్ చేస్తే ఏంది పరిస్థితి? ఏంది అహం? దేన్ని? ఏం అహం? పవర్ అహమా? డబ్బు అహమా? నా ఆన్సర్ మై క్వశ్చన్. నాకు భార్య కావాలి ఇప్పుడు, నా పిల్లలకు తృప్తి కావాలి, ఇస్తారా? ఇది ప్రజా మీడియా ద్వారా సరే మహాన్ న్యూస్ ద్వారా అడుగుతున్నాను. వాడు ఎవడన్నా కానీ హీ మస్ట్ బి పనిష్డ్, హీ మస్ట్ బి కంపెన్సేటెడ్ టు ద కిడ్స్. నేను ఈవెన్ ఐ విల్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫాస్ట్ ఆన్ టు డెత్. నాకు న్యాయం జరగాలి. ఇందులో నా తప్పే ఉంది, పిల్లల తప్పే ఉంది. శాంతి ఎందుకు అలా చేసి తప్పసని నేను అడగడం తప్పలేదు. మీరు అడిగిన మీరు డైవర్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తను ఏదన్నా చేసుకున్న తప్పలేదు, కానీ మీరు సింధు సాంప్రదాయం కలిసి ఉండి మీరు ఈ రకంగా జరిగిన దానికి నేను 40 ఏళ్ళు కష్టపడ్డాను సార్. కష్టపడి నవోదయలో చదువుకొని. లేదు, మీకు మీ కెరీర్ చూస్తే చాలా కష్టపడి మీరు పైకి వచ్చినటువంటి గోల్డ్ మెడల్. సరే, ఇప్పుడు ఏంటి మరి ఏమి అనుకుంటున్నారు? ఏంటి మీ సొల్యూషన్? ఏంటి అర్థం కానటువంటి? నాకు ఇది ప్రజలే తేల్చాలి ఈ సమస్యను. ఒక జవాబు లేని ప్రశ్న ఇది. ఇప్పటికే 7 నెలలు నాకు పిచ్చెక్కిపోతాం సార్. 7 నెలలు ఎవరు చెప్పుకోలేను. బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీలో అసిస్టెంట్ డైరెక్టర్, ఎవరు చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? అంటే మీరు